Okay. So now I'm going to start the reimbursement case. Okay. So reimbursement case లో స్టేజెస్ ఉంటాయి, స్టేజ్ లోపల స్క్రీన్స్ ఉంటాయి, అవునా? స్టేజెస్ యాజ్ వెల్ యాజ్ వీఆర్ హ్యావింగ్ ద స్క్రీన్స్. ఓకే. ద స్టేజ్ వన్ ఏంటి ఇక్కడ? గైడ్ లైన్స్ ఫర్ రియంబర్స్మెంట్ ప్రాసెస్. గైడ్ లైన్స్ ఫర్ రియంబర్స్మెంట్ ప్రాసెస్, అవునా కదా? సో నా దీంట్లోకి వెళ్ళి లైఫ్ సైకిల్. ద ఫస్ట్ వన్ ఇస్ ద లైఫ్ సైకిల్. లైఫ్ సైకిల్ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, అవునా? సో నౌ ఐఎమ్ యాడింగ్ ద, కింద ఏముందండి ఇక్కడ? యాడ్ లైఫ్ సైకిల్. యాడ్ లైఫ్ సైకిల్. సో ఇట్ ఈస్ ఏ మోస్ట్ అమేజింగ్ కాన్సెప్ట్. ఎందుకు అమేజింగ్ కాన్సెప్ట్ అనేది మీకు ఈ స్టేజెస్ క్రియేట్ చేసినాక ఎండింగ్లో చెప్తాను. సో ఇక్కడ ఏముంది? ఫస్ట్ నేమ్ ఏంటి ఇక్కడ? గైడ్ లైన్స్ ఫర్ రియంబర్స్మెంట్ ప్రాసెస్. గైడ్ లైన్స్ ఫర్ రియంబర్స్మెంట్ ప్రాసెస్. ఓకే, కంప్లీటెడ్. ఇప్పుడు దీని కింద సో ఫస్ట్ మనం అన్ని స్టేజెస్ క్రియేట్ చేద్దాం. 1 by 1 స్టేజెస్ అన్ని క్రియేట్ చేద్దాం. ఈ లైఫ్ సైకిల్ ఫస్ట్ స్టేజ్కి, ఇక్కడ ఫస్ట్ స్టేజ్ నుంచి సెకండ్ స్టేజ్కి ఎట్లా పోవాలి అంటే, యూజర్ ఇక్కడ 2 ఉంటాయండి. ఆటోమేటికల్లీ మూవ్ టు ద నెక్స్ట్ స్టేజ్. అంటే మనం ఇదంతా ఫిల్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవాలా, లేకపోతే వెయిట్ ఫర్ యూజర్ యాక్షన్. వెయిట్ ఫర్ యూజర్ యాక్షన్ అంటే ఏంటి? ఐదర్ నేను సబ్మిట్ కొట్టడమా, గో టు నెక్స్ట్ అని కొట్టడమా, ఏదో ఒక బటన్ క్రియేట్ చేసి ఆ బటన్కి యాక్షన్ ఇవ్వాలి, అవునా? యా. రిజాల్వ్ ద కేస్ అంటే ఏంటంటే ఇంతటితో ఎండ్ అయిపోయినట్టు. సో అంటే రిజాల్వ్ ద కేస్ అంటే ఇప్పుడు మీరు సపోజ్కి పాస్పోర్ట్కి అప్లై చేస్తున్నారు. పాస్పోర్ట్ కాదు, ఏమని చెప్పాలి మీకు, ఏదో ఒకటి ఉందండి. ఒకదానికి అప్లై చేయాలి అంటే యూ హ్యావ్ సమ్ ఏజ్ క్రైటీరియా. ఆ ఏజ్ మినిమం 25 ఉండాలనుకోండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ 18 or 19, సో ఇఫ్ యు ఆర్ అప్లయింగ్, దెన్ వాట్ హ్యాపెన్? ఇట్ విల్ గివ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్, అవునా కదా? whenever you are entering your date of birth, it gives a reply as you are not eligible. సో లైక్ ఇక్కడ మనకి ఈ కేసు తోటి ఎండ్ అయిపోవాలా, ఈ కేసు తోటి స్టార్ట్ అవ్వాలా అనేది మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయండి. ఇది సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఒక పెద్ద కాన్సెప్ట్. దీని గురించి కూడా మీకు చెప్తాను తర్వాత. సో ఇక్కడ ఏం చేద్దామంటే వెయిట్ ఫర్ యూజర్ యాక్షన్. వెయిట్ ఫర్ యూజర్ యాక్షన్. సో ఇక్కడ ఏమేమి యాక్షన్ ఇవ్వాలి మనం? మౌస్ క్లిక్కా, లేకపోతే ఎంటర్ కొట్టడమా, బటన్ నొక్కటమా, ఏదైనా లింక్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోవటమా, ఇవన్నీ ఇస్తాం. అండ్ వ్యాలిడేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ప్రజెంట్ ఏదైనా ఒక అప్లికేషన్ నింపేటప్పుడు వితౌట్ మొబైల్ నెంబర్ అప్లికేషన్ తీసుకుంటుందా? అంటే మీరు ఆ అప్లికేషన్ని కంపల్సరీ పెట్టాలి. ఆ అప్లికేషన్లో మొబైల్ నెంబర్ని కంపల్సరీ ఎంటర్ చేయాలి. అందుకనే కొన్నిటికి స్టార్ మార్క్ పెడుతుంది. స్టార్ మార్క్ అంటే ఏంటి? నెసెసరీగా దాన్ని కంపల్సరీ ఎంటర్ చేయాలి. ఇంకోటి వ్యాలిడేషన్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ మొబైల్ నెంబర్ అంటే ఇక్కడ ఇండియాలో ఎన్ని నెంబర్స్ ఉంటాయి? 10 ఉంటాయి. ఇఫ్ యు ఆర్ ఎంటరింగ్ ద 9 నెంబర్, ద సిస్టమ్ షుడ్ నాట్ టేక్. అది వ్యాలిడేషన్ అంటే అలా తీసుకోకుండా పెట్టడం, అవునా? సో అండ్ ఇంకొకటి, ఫస్ట్ నేము లాస్ట్ నేము 2 సేమ్ అవ్వద్దు. అలాంటి కండిషన్స్ని మనం రాసి పెడతాం. దాంట్లో పెడితే ఏంది, ఎప్పుడైతే నువ్వు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సేమ్ ఇచ్చినావు అనుకో, ఇట్ విల్ నాట్ టేక్, అవునా? హలో, యా, ఓకే. సో ఇవి మీకు. హలో సార్. యా, టెల్ మీ సౌమ్య. సార్ అడిగారా అది కరెక్టా అని? ఓకే. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఏ సెకండ్ స్టేజ్ 2. So what is stage 2? In the stage 2 you are having the details of the primary insured. Details of the primary insured. Details of the primary
Insured. Insured. So that's all. Created. The case has been created. Next, I am going to create a third stage. The stage 3 is hospitalized details. అంటే ఎవరు హాస్పిటల్ అయ్యారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయమని. ప్లీజ్ వెయిట్ అండి. హలో. సారీ అండి, ఒక చిన్న ల్యాప్టాప్ గురించి ఎంక్వైరీ. హలో. యా, నౌ ద స్టేజ్ 3. Stage 3 is hospitalized details. HOSPITALISED hospitalized details. Okay. So now the stage 3 is also completed. So are you there? Yes, sir. Yeah, okay. So now the stage 4 is హాస్పిటల్ డీటెయిల్స్. ముందు హాస్పిటలైజ్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి నెక్స్ట్ ఏంది హాస్పిటల్ డీటెయిల్స్. యా, ఒకటి గుర్తుపెట్టుకున్నామ్మా, ఇదంతా మనం ఇక్కడ చేయాల్సింది ఏం లేదు, ఇదంతా క్లయింటే ఇస్తాడు. అంటే హెడ్డింగ్ ఏముండాలి, కేసు ఏముండాలి, దాని లోపల స్క్రీన్స్ ఏముండాలి, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్ బై ద క్లయింట్ ఓన్లీ. హాస్పిటల్ డీటెయిల్స్. సో ఈ డాక్యుమెంట్ని మనం ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వీఆర్ డూయింగ్ ఓన్లీ ద క్రియేషన్ విత్ రెస్పెక్ట్ టు ద డాక్యుమెంట్. Okay, so now the stage 4 has been completed. The stage 5 is clearance prerequisites. Clearance prerequisites అంటే ఏంది? తెలుసు. అంటే నువ్వు ఏదైనా ఒక క్లెయిమ్ని కంప్లీట్ చేయాలి అంటే నీకు సంబంధించిన బిల్స్ మొత్తం నీ చేతిలో ఉండాలి. ఐదర్ స్కాన్ కాపీయా, హార్డ్ కాపీయా, వాళ్ళు ఏది అడిగితే అది మొత్తము ఉండాలి. అవునా? సో ఇప్పుడు మీరు ఒక బస్ టికెట్కి అప్లై చేస్తున్నారు ఆన్లైన్లో, మీ ఆధార్ కార్డ్ నెంబరు మీకు తెలియ, అంటే మీ దగ్గర ఒక సింగిల్ ప్రూఫ్ కూడా లేకుండా మీరు బస్ టికెట్కి అయితే అప్లై చేయలేరు కదా రిజర్వేషన్లో. సో దానికి ప్రీ రిక్విజైట్ ఏంది? బస్ టికెట్ బుక్ చేయాలంటే ప్రీ రిక్విజైట్ ఆధార్ కార్డ్ అన్నట్టు. సో దట్ ఈస్ అంటే ముందు కావాల్సిన థింగ్స్. ఓకే, సో stage 5 has been completed and the stage 6 is, సో అంతా కంప్లీట్ అయినాక కంపల్సరీ ఏముండాలండి? కస్టమర్ డిక్లరేషన్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, సో ఇంతవరకు అండి మనకి. సో హౌ మెనీ స్టేజెస్ ఆర్ హ్యావింగ్? వీఆర్ హ్యావింగ్ టోటల్ 6 stages. Total 6 stages. The first stage is guidelines for reimbursement. Second line is details of the primary injured. Now, so I am going to save. See here. Okay, save చేసిన కదా.
Hello, sir. యా ఓకే. సో ఇక్కడ అయిపోయింది. నెక్స్ట్ నా మళ్ళీ నేనేం చేస్తున్నా, డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నా. సో వన్స్ ఇక్కడ డాక్యుమెంట్ ఓపెన్ చేసి స్టేజ్ 1లో ఏమేమి స్క్రీన్స్ ఉన్నాయి ఇక్కడ? బ్రాడ్ గైడ్ లైన్స్ ఫర్ Climb, క్లైమ్ ట్రేసెస్. climb process, బ్రాడ్ గైడ్ లైన్స్ ఫర్ క్లైమ్ ప్రాసెస్. climb ఇక్కడ process. ఇక్కడ క్లియర్గా చూడండి. ఇక్కడ ఏం చేస్తున్నా, ప్రాసెస్లో స్టెప్ మీద క్లిక్ చేయగానే కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అంటే ఈ స్టేజ్కి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి అనేది మొత్తం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం మనం. Okay. ఓకే, దాన్ని ఏమేంటి? బ్రాడ్ Guidelines ఫర్ of climb process. బ్రాడ్ గైడ్ లైన్స్ ఫర్ క్లైమ్ ప్రాసెస్. Climb process. ఓకే. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఇస్ ద స్క్రీన్ 2 ఏంటి? బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కీ Brief డాక్యుమెంట్స్ description of the రిక్వైర్డ్. key along with the climb form. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మళ్ళా సెకండ్ స్క్రీన్ ని ఈ విధంగా Okay. BRIEF బ్రీఫ్ డిస్క్రిప్షన్ Description for of the key documents of the key documents of the key document required for climb process, client form. యా రిక్వైర్డ్, దట్స్ ఎనఫ్. మనకి మరీ అంత ఎక్కువ అవసరం లేదు. రిక్వైర్డ్. ఓకే. సో ఇప్పుడు నేను మీకు ఒక చిన్న లాజిక్ చూపెట్టబోతున్నాను. సో ఇక్కడ క్రియేట్లో న్యూ అనగానే రీఎంబర్స్మెంట్ అని ఉందా? Yes, sir. ఓపెన్ చేస్తున్నాను. ఇదేనా రియంబర్స్మెంట్ కేసు? ఇదే కదా. ప్లీజ్ గివ్ మీ ద రిప్లై. డన్. Yes, sir. డన్ నొక్కగానే ఫస్ట్ మనకి ఏం రావాలి? Step 1, step 2. ఓకే, బ్రాడ్ గైడ్ లైన్స్ ఫర్ ద క్లెయిమ్ ప్రాసెస్. అంటే నేను లోపల డేటా ఏం ఇన్సర్ట్ చేయలే ఇంకా. ఓకే. Okay. Okay, sir. సో ఇక్కడ నీకు మొత్తం క్లియర్గా వస్తుంది చూడండి. ఓకే. సో దీంట్లో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ డీటెయిల్స్ ఆఫ్ ద దీంట్లో ఏమేమి ఉన్నాయి? బ్రాడ్ గైడ్ లైన్స్ ఫర్ క్లెయిమ్ ప్రాసెస్, బ్రీఫ్ డిస్క్రిప్షన్ అబౌట్ దిస్ వన్. ఓకే. Yes, sir. సో ఇక్కడ నేను ఈ టోటల్ అప్లికేషన్ ఈ రోజే కదా, అంటే మనం మొన్న క్రియేట్ చేసినాం కానీ దీంట్లోనైతే ఏం పెట్టలే కదా. జస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటి? కేస్ మేనేజ్మెంట్ తోటి. Yes, sir. అవునా? అవును సార్. యాప్లోకి వెళ్ళి రీఎంబర్స్మెంటే కదా. ఎస్ సార్. ప్రాసెస్ నేనేమన్నా ఇప్పుడు ఒక్క ఫ్లో అన్న క్రియేట్ చేసినా నేను? నో సార్. ఇక్కడ క్రియేట్ అయిందా లేదా? అయింది సార్. అయింది. గైడ్ లైన్స్ ఫర్ రీఎంబర్స్మెంట్ ప్రాసెస్. అవునా? ఇది స్టార్ట్ అయింది. ఇది స్టార్ట్ అయినాక ఏంది? బ్రాడ్ గైడ్ లైన్స్ ఫర్ క్లెయిమ్ ప్రాసెస్. ఇక్కడ నీకు ఇచ్చే సెక్షన్ ఏంటి? ఫ్లో యాక్షన్ ఏంటి? బ్రాడ్ గైడ్ లైన్స్. దీని తర్వాత ఏంది? ఇది ఫస్ట్ స్టేజ్ 1లో బ్రీఫ్ డిస్క్రిప్షన్. యా, ఇది స్టేజ్ 1. స్టేజ్ 1లో ఇది స్క్రీన్ 1, ఇది స్క్రీన్ 2. ఎస్ సార్. చూడండి, స్క్రీన్ 1 ఏంది? బ్రాడ్ గైడ్ లైన్స్ ఫర్ క్లెయిమ్ ప్రాసెస్. బ్రాడ్ గైడ్ లైన్స్ క్లైమ్ ప్రాసెస్. సెకండ్ స్క్రీన్ ఏంది? బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద కీ బ్రీఫ్ డాక్యుమెంట్స్. డిస్క్రిప్షన్ ఆఫ్. ఎస్ సార్. ఓకే. సో ఇక్కడ మనం మనం చేయకపోయినా ఏం చేయ అంటే ఏంది? ఎప్పుడైతే నువ్వు కేస్ మేనేజ్మెంట్ లోకి వెళ్ళి
సారీ అండి, ఇంటికి ఫోన్ చేశారు. ఇక్కడ ఏంది, మనము ఇక్కడ ఎప్పుడైతే ఈ కేస్ మేనేజ్మెంట్లో ఇక్కడ ఇవి క్రియేట్ చేసినామో ఆటోమేటిక్గా దీనికి సంబంధించిన ఫ్లో అయితేంది, ఫ్లో యాక్షన్ అయితేంది, ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి. Okay. మనము నార్మల్గా క్రియేట్ చేయాలంటే ఏంది, ప్రాపర్టీస్ తీసుకొచ్చి సెక్షన్లో పెట్టాలి, సెక్షన్కి Section, ఫ్లో యాక్షన్ section క్రియేట్ చేయాలి, ఫ్లో యాక్షన్ నుంచి Flow action is a ఫ్లో. flow. ఇది చూడండి ఎంత నీట్గా ఉంది. గైడ్ లైన్స్, దీని తర్వాత సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్, ఇది ఫోర్త్ స్టేజ్. Third, fourth stage. ఇలా మనం Yes. ఒక్కొక్క స్క్రీన్ ఇక్కడ ఇది సెకండ్ స్టేజ్ లో మీరు చెప్పండి ఎలా ఇన్సర్ట్ చేయాలో. కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ Collection of. అంటే ఏంది, సెకండ్ స్టేజ్ లో ఫస్ట్ స్క్రీన్ అంటే ఏంది, స్క్రీన్ 3. ఇదేంది Yes, sir. Details of primary injury. Claim form ఏమైందమ్మా, Details Hi. of primary. డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇంజర్డ్. ఓకే, సో ఇది స్టెప్ 1. First screen. నెక్స్ట్ స్క్రీన్ ఏంది ఇక్కడ, Details of insurance history. డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ హిస్టరీ. History. దీంట్లో డీటెయిల్స్ ఆఫ్ Insurance history. ఇన్సూరెన్స్ హిస్టరీ. డీటెయిల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ హిస్టరీ. ఓకే, సో ఇంకా ఏమైనా స్టేజెస్ ఉన్నాయా, నెక్స్ట్ స్టేజ్. ఓకే, సో Yes. ఇప్పుడు ఏం చేస్తున్నా నేను, ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి ఇక్కడ ఎన్ని ఫ్లోస్ ఉన్నాయి ప్రాసెస్లో. ఇది రియంబర్స్మెంట్. రియంబర్స్మెంట్లో Yes, sir. అంటే ఫ్లోస్ అనేవి ఎక్కడ ఉంటాయి, ప్రాసెస్ అనే ట్యాబ్లో ఉంటాయి. Process. ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఫ్లో నొక్కితే Flow. ఎన్ని ఫ్లోస్ ఉన్నాయి, ఒక్కటే ఫ్లో ఉంది. ఇది స్టార్ట్ కేస్ అనేది ఆటోమేటిక్గా డిఫాల్ట్. Okay. So now whenever I am going to save here, సేవ్ అయింది కదా. Yes, sir. వన్స్ సేవ్ అయినాక ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తే, ఈ కేస్ని నేను రీఫ్రెష్ చేస్తే అయిపోయిందా, రీఫ్రెష్ అయింది కదా. Yes, sir. ప్రాసెస్, ఫ్లో ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 2. డీటెయిల్స్ ఆఫ్ ప్రైమరీ ఇంజర్డ్ కూడా ఉందా లేదా. Yes, sir. Then by this. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా ఇది ఇన్బిల్ట్ ఫ్లోని క్రియేట్ చేస్తుంది. ఇది వచ్చేసి. ఏమేమి స్టేజెస్ ఉన్నాయి, Yes, sir. ఏ ఫ్లో యాక్షన్ పెట్టాలి, ఇవన్నీ. ఈజ్ దిస్ ఓకే? Yes, sir. Okay, sir. ఓకే, సో టుడే ఈజ్ ఎనఫ్. ఓకే, సో ఒక్కసారి మీరు రీకాల్ చేసుకోండి ఇవి. సో నేను మీకు అవి లింక్స్ పెట్టాలి, నేను కొంచెం టైం తీసుకొని పెడతాను, నాకు టైం ఉంది. Okay.